గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకం రానియను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ. చెనాబ్ నదిపై ఎత్తైన వంతెన ప్రారంభం. జమ్మూ కాశ్మీర్ భారతావానికి ముఖటం లాంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఇక్కడ ప్రజలకు తన పూర్తి మద్దతు అందిస్తామని అభిమించారు. పాల్గాం ఉగ్రదాడి జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి పనులకు ఆటంకంగా మారనీయబోనని ఆయన శుక్రవారం ప్రతినిపూనారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగిన రోజుల్లో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి శతఘ్ని గుండ్లకి ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకించి ఆయన గుర్తు చేసుకున్నారు. ధైర్యంగా ఎదురొడ్డిన సరిహద్దు ప్రాంత వాసులను ప్రశంసించారు. పాకిస్తాన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైన ఒక్కో ఇంటికి 2 లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఒక్కో ఇంటికి ₹1,00,000 అదనపు సాయం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ యువత కళల సాకారానికి పూర్తి మద్దతునిస్తాం, దీనికి ఏ అవరోధం వచ్చినా ముందుగా నేనే అడ్డుగా నిలుస్తానని ప్రధాని ఉద్ఘాటించారు. పాల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడటం ద్వారా కాశ్మీరీ ప్రజలు బతుకు తెరువును ధ్వంసం చేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నిందని ఆయన అన్నారు. కాశ్మీర్లో తొలి రైల్వే సేవను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తీవ్రవాదం కాశ్మీర్లో పాఠశాలను బుగ్గి చేసింది, 2 తరాల భవితవ్యాన్ని నాశనం చేసింది. ఆసుపత్రులను వాళ్ళు తగలబెట్టారు ఉగ్రవాదులు. స్థానికులు ఎన్నికల్లో పోటీకి నిలవడమే పెను సవాలుగా మారిందన్నారు. గత నెల 6 నుంచి 10వ తేదీ వరకు దేశ సరిహద్దులను పూంచ్, జమ్మూ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ శతఘ్నిగుండ్లు జరిపిన విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ పౌర ఆవాసాలపై దాడికి పూనుకోవడం ద్వారా పొరుగు దేశం తన నిస్సహాయతను ప్రదర్శించిందన్నారు. తొలి రైలు జెండా ఊపిన మోడీ అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. లేకపోతే రాష్ట్ర పురోగతిలో కీలకం విశాఖ రీజియన్. 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీ లక్ష్యం. ప్రాజెక్టుల కోసం 1,00,000 ఎకరాలు గుర్తించాలని ఆదేశం. రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా విశాఖ ఎకనామిక్ రీజియన్ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబైలో రూపొందించాలని నిర్దేశించారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశంపై సీఎం అధికారులతో సమీక్షించారు. ఈ రీజియన్ నుంచి 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి జరగాలి. ఈ ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి, మన్యం జిల్లాల పరిధిలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలి. వివిధ ప్రాజెక్టుల కోసం 8 జిల్లాల్లో 1,00,000 ఎకరాలు గుర్తించాలి. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ల జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడీడీపీ నమోదవుతోంది. 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకంగా ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 56లో. అంటే అప్పుడు ఒక 3, అదొక 6, 9 ఏళ్ళు తీసేద్దాం. అంటే దగ్గరగా 60 ఏళ్ళు అనుకుందాం. పోనీ 60 సంవత్సరాలు అయింది. ఈ 60 సంవత్సరాల్లో 43 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ వచ్చి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ అధికారంలో ఉన్నటువంటిది. ఇంతవరకు కానిది ఇప్పుడు ఒక్కసారిగా అయిపోతుంది. అంటే పెద్ద అంకెలు, పెద్ద మాటలు మాట్లాడేసి అవి హెడ్డింగ్ పెట్టేసి అదే జరిగిపోతున్నటువంటి కోణం. ఇక్కడ ఏమైంది, విశాఖ బాగా దెబ్బతింది రియల్ ఎస్టేట్ అది మొన్న. ఇప్పుడు దాన్ని లేదు మేము దీన్ని కూడా చూస్తున్నాం, అమరావతి ఒక్కటే కాదని చెప్పేటటువంటి ప్రయత్నం. లేకపోతే ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు. జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరిచేస్తూ పేదలకండ, ఏడాది పాలనలోనే పలు సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు 4,000కు పెంపు, దివ్యాంగులకు రెట్టింపు, దీపం 2 అమలు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మిగిలిన సూపర్ 6 పథకాల అమలుకు ఎదురుచూపులు. 5 ఏళ్ల ఆర్థిక రాజకీయం రాష్ట్రానికి అమ్మేసినప్పుడు అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు వీటిని చక్కదిద్దే బాధ్యత తలకెత్తుకుంటూనే కూటమి అధికారం చేపట్టిన నాటి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే సంక్షేమ విషయంలో ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో సంతృప్తి కానరావడం లేదు. పాలన గాడిని పెడుతూ సూపర్ 6 పథకాల అమలుకు శ్రీకారం చుట్టి పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, దీపం 2 పథకాలకు ఇప్పటికే అమలు చేసిన సూపర్ 6లోని మిగతా పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్న వినిపిస్తోంది. ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 అందించే పథకం అమలుకు మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. జూన్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలను ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టో కూటమి ఇచ్చిన హామీలకు అనుగుణంగా సామాజిక భద్రత పింఛన్ల పెంపును మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ₹1,000 పెంచేందుకు జగన్ 5 ఏళ్ల సమయం తీసుకుంటే ఆర్థిక కష్టాలకు వెరవకుండా సీఎం చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టగానే 3,000 పింఛన్ 4,000కు పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే 3,000 పింఛన్ 6,000 చేశారు. కుటుంబంలో పింఛన్ తీసుకునే భర్త చనిపోతే అతని భార్యకు మరుసటి నెలలో పింఛన్ అందించారు. కొత్తగా స్పౌజ్ కేటగిరీని తీసుకొచ్చారు. మహిళలకు తోడ్పాటు అందించేలా దీపం 2 అమల్లోకి తెచ్చారు. పేదల కడుపు కొడుతూ జగన్ కక్ష కట్టి నిలిపేసిన అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు. పూటకు ₹5 చొప్పున 3 పూట్ల భోజనం పెడుతున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేస్తూ రాష్ట్రం అద్భుతంగా జరిగిపోతుంది అంటూ ఓ పక్కన లోపాన్ని వాళ్లే ప్రస్తావించుకుంటారు. ఇక్కడే అసలు జోక్ ఏంటంటే, జగన్ ఇచ్చింది ఎక్కడ మిగిలిందా? ఇప్పుడు మిగులుతుందా? ఇవాళ రూపాయి ఎక్కడన్నా ఎవరి చేతిలో నన్ను ఉంటుందా? పేదవాడి చేతిలో రూపాయి ఉంటుందా? అప్పుడు ఇస్తే మిగలలేదా? ఎందుకు మిగలలేదు? దాంతోనే కదా కొనుక్కున్నది. అప్పుడే కదా GST 24 గంటలు అద్భుతంగా సక్సెస్ఫుల్గా నడిచింది, లోటే లేకుండా నడిచింది. ఒక కరోనా టైంలో తప్పించి GST ఎప్పుడు గ్రోత్లోనే ఉంది. ఇప్పుడు GST కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంది.
రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ అన్నిటికంటే మూలమైనటువంటిది ఇస్తానని ఏడాది అప్పుడు ఆర్థిక అస్తవ్యస్తతే కదా. స్వయంగా యనమల రామకృష్ణే చెప్పారు కదా, 100 కోట్ల రూపాయలు మిగిల్చాము, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఆ స్థాయిలో దెబ్బ కొట్టామని. అదేందో తమ ప్రభుత్వం దిగిపోతుందని తెలిసి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం బ్రతకూడదని చెప్పి నాశనం చేశామని ఆయనే ఒప్పుకున్నారు ఆ రోజున. 100 కోట్లే ఉంది అని చెప్పి. మరి అప్పుడు ఆర్థిక అస్తవ్యస్తేగా, అప్పుల పాలయ్యి ఉన్నదే కదా రాష్ట్రం. అయినా ఫస్ట్ ఏడాదిలోనే నవరత్నాలు అమలు చేశారు. అట్లాగే జనం చేతిలో రూపాయి ఆడింది. ఆ రూపాయి ఆడటం వల్లే వ్యాపారాలు నడిచినాయి. వ్యాపారాలు నడవడం వల్లే జిఎస్టీ వచ్చింది. అది అప్పట్లో ఇంకోటి 250 రూపాయలు పెంచుకొచ్చాడు కదా జగన్ ఏడాదికి, చెప్పిందే పెంచాడు. అంతకుముందు తెలుగుదేశం హయాంలో అట్లా ఏడాదికి పెంచలేదే. ఫస్ట్ ట్రిప్ పెంచారు, 1000 రూపాయలు చేశారు, 250 నుంచి 750 పెంచింది అప్పుడు. ఆ తర్వాతన చివరిలో జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చినప్పుడు లాస్ట్ 3 నెలల ముందో 6 నెలల ముందో 2000 రూపాయలు అని చెప్పింది. మరి అప్పుడు కూడా అంతే కదా జరిగింది. కాబట్టి మా వాళ్ళదైతే గనక ఇంత దాన్ని ఇంత చేసి చూపెడతాం, ఎదురోళ్ళు ఇంత చేసినా ఇంతే చేసి చూపెడతాం అనేటటువంటి బుద్ధి, జర్నలిజానికి గడ్డి కరిచినటువంటి బుద్ధి వీళ్ళది అన్నటువంటిది మరొకసారి స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు భరోసా, 4% వడ్డీకే స్త్రీనిధి నుంచి ₹1,00,000 రుణం, ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా అమలు, ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేసేలా ప్రతిపాదన, డ్వాక్రా మహిళల పిల్లల చదువుకు భరోసానిచ్చేలా కూటమి ప్రభుత్వం మరో కొత్త పథకానికి రూపకల్పన చేసి వారి విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4% వడ్డీకే 35 పైసలకే రుణాలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని స్త్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 నుంచి గరిష్టంగా 1,00,000 వరకు రుణం అందించనున్నారు. ప్రస్తుతం స్త్రీనిధి ద్వారా డ్వాక్రా సభ్యులకు 11% వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రుల చేతులు డబ్బులు లేక బయట ఎక్కువ వడ్డీలకు తెచ్చి అప్పులు పాలవుతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వారికి చేయూతగా నిలిచేందుకు కొత్త పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇది చాలా బాగుంది, మంచి పథకం. కాకపోతే ఒక విశేషం ఏంటంటే, డ్వాక్రా అంటే ఏంటి? పేదలే కదా అక్కడ, ఆ పేదల రూపాయలోనే కదా. అంటే వాళ్ళ చదువులు అప్పులు చేసి చదువుకోవాల్సిన కర్మ పడితే అది గొప్ప విశేషమా? ఆ అప్పు ఇప్పించడం గొప్ప విశేషం అట. చక్కగా ఎలాంటి అప్పులు చేయకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు, గవర్నమెంట్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు అట్లాంటి విద్యా సంస్థల్లోనే కదా మేము అందరం చదివింది. ఇవాళ రోజున ఆ విద్యా సంస్థల్ని సర్వనాశనం చేసుకుని ప్రైవేట్ విద్యా సంస్థలోకి తీసుకెళ్ళి అప్పిప్పించడం గొప్పగా వార్తలు రాసుకుంటున్నటువంటి ఘనత గ్రేటు. అందులో 200 కోట్ల రూపాయలు రాష్ట్రం మొత్తం మీద ఇస్తే ఎంతమందికి వస్తుంది? అది కూడా ఎవరికి ఇస్తారు? అధికార పార్టీ అనుకూలమైనటువంటి వాళ్ళకి ఇస్తారు. అప్పుడు ఎవరికి న్యాయం జరుగుతుంది? లేకపోతే స్కూల్ టీచర్లా మారిన కేంద్ర ఆర్థిక మంత్రి పిల్లలకు మొక్కలు పెంచడంపై పాఠాలు, పిల్లలతో మొక్కలు నాటించే నిర్మలా సీతారామన్, ఆమె దేశ ఆర్థిక మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, అంత పెద్ద నాయకురాలు కూడా ఆ క్షణంలో టీచర్లా మారిపోయారు. పిల్లల్లో ఒకరిలా కలిసిపోయి వాళ్ళకి అచ్చమైన తెలుగులో పర్యావరణ పాఠాలు బోధించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నీటి ఎద్దడితో ఎడారిగా మారకుండా మొక్కలు పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. స్వయంగా మొక్కలు నాటారు, దగ్గరుండి పిల్లలతో మొక్కలు నాటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో నాసి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ని శుక్రవారం సందర్శించారు. నాసిన్ ఆవరణలో మియావాకీ విధానంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక రైతుల్ని పాలసముద్రం ఉన్నత పాఠశాల విద్యార్థులు దానిలో భాగస్వాములు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కోటేశ్వరరావు దీక్షకు రూపం నవత, విజయవాడ నుంచి ఆరంభించి దేశమంతా సేవలు, 4 దశాబ్దాలకు పైగా తిరుగులేని ప్రస్థానం. నవత ట్రాన్స్పోర్ట్ విజయవాడ కేంద్రంగా మొదలై 4 దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా రవాణా సేవలను అందిస్తున్న సరుకు రవాణా సంస్థ. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూనే ఆ సంస్థను దేశంలోని గొప్ప సంస్థగా తీర్చిదిద్దడంలో కృషి చేసిన వ్యక్తి పర్వతనేని కోటేశ్వరరావు. అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా నవత ట్రాన్స్పోర్ట్ అగ్రపథంలో తీసుకొచ్చిన కోటేశ్వరరావు గురువారం కన్నుమూశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా కవరేజ్, మంచిగా కవరేజ్ ఇచ్చినందుకు అభినందించాలి. నిజంగా అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఆ రోజున లభించినాయి అంటే కోటేశ్వరరావు గారికి సంబంధించినటువంటి ప్రణాళికే. లేకపోతే దర్యాప్తునికి పిఎస్ఆర్ సహకరించడం లేదు, ప్రశ్నించిన అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎస్ఆర్ మధుసూదన్ కుట్రపూర్తిగా వ్యవహరించారు. బెయిల్ పిటిషన్లు కొట్టేయండి, హైకోర్టులో వాదనలు వినిపించిన ఏపీపీ నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తామన్న న్యాయమూర్తి. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకనాల అక్రమాల నిధుల దుర్వినియోగం కేసులో మొదటి నిందితుడు ఏపీపీఎస్సీ అప్పటి కార్యదర్శి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు దర్యాప్తునికి సహకరించకుండా ప్రతిదానికి నేనే బాధ్యున్నా అంటూ దర్యాప్తు అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తరపున ఏపీపీ సాయిరోహిత్ హైకోర్టుకు వివరించారు. నిబంధనల విరుద్ధంగా పాఠశాల ఉపాధ్యాయులతో ప్రైవేట్ ప్రాంగణమైన హైలాండ్ రిసార్ట్స్లో మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించారన్నారు. సాధారణంగా ఏపీపీఎస్సీ భవన్ లేదా ప్రభుత్వ కళాశాలలు నిర్వహించాలని తెలిపారు.
మూల్యాంకన నిమిత్తం క్యాంప్ సైన్ సంస్థ డైరెక్టర్ ప్రమిడికాల మధుసూదన్కి నిబంధనలకు విరుద్ధంగా 1.14 కోట్లు చెల్లించారన్నారు. మూల్యాంకన ప్రక్రియలో A1, A2 కుట్రపూర్తంగా వ్యవహరించారని ఆరోపించారు. జైల్లో ఉన్న పిటిషనర్ల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. PSRపై కేసు నమోదు కావడం విషయంలో అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ముందు అనుమతి తీసుకుంటే సరిపోతుందన్నారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని నిందితులు బెయిల్ పిటిషన్లు కొట్టేయాలని కోరారు. శుక్రవారం జరిగిన విచారణలో ఇరువైపు వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఎం కిరణ్మయి సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. గ్రూప్ 1 జవాబు పత్రాల మూల్యాంకన అక్రమాలపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో జరిగినటువంటి అంశం అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు. లేకపోతే అమరావతిపై అదే అక్కసు అంటూ భూములు ఇవ్వద్దంటూ గ్రామాల్లో వైకాపా నేతల ప్రచారం, కార్యాలయాల్లో వింత పత్రాలు అందజేస్తూ కుటిలేయత్నాలు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు రాజధాని అమరావతి విధ్వంసానికి పాల్పడిన వైకాపా నేతలు ఓటమి పాలైన తీరు మార్చుకోలేదు. కూటమి ప్రభుత్వం అమరావతిని మహానగరంగా విస్తరించాలని ప్రణాళికతో ముందుకు వెళ్తుంటే ఓర్చుకోలేని వైకాపా నేతలు కుటిలేయత్నాలకు తెరదీసినట్టు తెలుస్తోంది. 2వ విడతలో 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తుంటే ఈ ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారు. వైకాపా నేతలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇవ్వద్దని ఆయన చెప్పారని, మనం కూడా అలానే నడుచుకోవాలని రైతులను భయభ్రాంతులు గురి చేస్తున్నాం. మళ్ళీ వైకాపా అధికారుల కోసం మీ భూములని బీళ్లుగా మారుస్తామంటూ బెదిరిస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు భూములకు సంబంధించి ఇచ్చేస్తే ఈ 11 ఏళ్ల నుంచి ఆ రైతుకి ఏ న్యాయం జరిగింది? అమరావతిలో భూములు ఇచ్చిన రైతుకి ఏడాది పొడవునా 3 పంటలు పండించుకునేటటువంటి రైతుని నడి రోడ్డు మీద నుంచోబెట్టి ఏడాదికో 20-25 రూపాయలు చేతిలో పెట్టి 11 ఏళ్ల నుంచి బతికిస్తున్నాం. ఈ రోజు వరకు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాల, మళ్ళీ తీసేసుకుంటాం. ప్లస్ అసలు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో తెలియదు. ఇక్కడ ఈ ఇంపాక్ట్కి ఒక ప్లానింగ్ ఏమైనా ఉంది అసలు? ఇదివరకటి రోజుల్లో ఆ భూములు అంతెందుకు అన్నటువంటి పవన్ కళ్యాణ్ నోరు మీద పడు, ఉన్నటువంటి భూములతోనే సరి చేస్తామని బీజేపీ నోరు మీద పడు, ఇంకా 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 భూములు తీసుకుంటాం. ఆ భూములేదో ఆ రైతులే బాగుపడేటట్టు చేయొచ్చు కదా. భారతదేశంలో అసలు ఏ రాష్ట్రంలోనన్నా జరిగింది ఎట్లాగే అతిగా భూ సమీకరణ అన్నటువంటిది, రాజధాని కోసం అన్నటువంటిది? ఇప్పుడు తీసుకున్నటువంటి దాన్ని సక్రమంగా కట్టి మిగతాది కావాలంటే ఆ ప్రాంతంలోనే సెట్ చేసుకోవచ్చు కదా. ఎందుకు దాన్ని ఎక్స్పాన్షన్ అని చెప్పేసి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి? సరే, బ్యాంక్ చేస్తే దానికి వాళ్ళకి రైతులకి ఇమ్మీడియట్ బెనిఫిట్ ఉండాలా లేదా? భారతదేశంలో భూసేకరణ చట్టం ఎందుకు తెచ్చారు? 3 పన్ను ఇది కట్టాలని ఎందుకు తెచ్చారు? ఆ రైతులకు భరోసా ఇవ్వడానికి. దాన్ని బైపాస్ చేసి భూ సమీకరణ పేరుతో వాళ్ళని మోసం చేయడం ఎందుకు? వాళ్ళని అన్యాయం చేయడం ఎందుకు? ఇష్టపడిచ్చిన వాళ్ళని తీసుకోవచ్చు, నో డౌట్. ఇవ్వలేనటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళని ఏదో చేసేస్తున్నారన్నట్టు ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకురావడం. ఇకపోతే సాక్షి, రైతుపై సర్కారు పగాకు అంటూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నల్లబర్లి సాగుదారులు విలవిల, వేల ఎకరాల్లోని పంట కొనేవారు లేక తీవ్ర ఆందోళన, బంగారం కుదవబెట్టి అప్పులు తెచ్చి మరీ సాగు, ఎకరా కౌలుతో సహా 1,50,000 వరకు పెట్టుబడి, ముందు మాట ఇచ్చి తర్వాత సిండికేట్ అయిన కంపెనీలతో కొనిపిస్తామంటూ ప్రభుత్వం డాంబికాలు, తాము కూడా కొనుగోలు చేస్తామంటూ హడావిడి, తీరా పంట చేతికి వచ్చే దశలో ఎవరు కొనని పరిస్థితి, కంపెనీలు కొనవు ఇప్పటికి 24,000 టన్నులు మాత్రమే, రైతుల వద్ద పేరుకుపోయింది 55,000 టన్నుల పంట, కళ్ళాలు ఇళ్లల్లో నిల్వలు, కూలి ఇవ్వడానికి డబ్బులు లేక గగ్గోలు, మిర్చి తరహాలోనే ప్రభుత్వం మోసగిస్తోందని ఆందోళన, కొనకపోతే ఈ ఖరీఫ్లో క్రాప్ హాలిడే ప్రకటించే ఆలోచన, 4 ఏళ్లుగా నల్లబర్లి సాగు చేస్తున్న కిందటి సంవత్సరం వరకు మంచి ధర లభించింది, కంపెనీలు ఇచ్చిన భరోసాతో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని నల్లబర్లి వేసా, కౌలుకి ఎకరాకు 30,000 వరకు చెల్లించా, సాగుకు ఎకరాకు 1,50,000 వరకు అయింది, బంగారం కుదవబెట్టి 4 లక్షలు, ప్రైవేట్ వ్యక్తుల వద్ద ₹3 వడ్డీకి మిగిలిన మొత్తం తెచ్చా, నిరుడు ఎకరాకు 15-18 క్వింటాల దిగుబడి రాగా, క్వాలిటీతో సంబంధం లేకుండా క్వింటాకు 15,000 నుంచి 18,000 మధ్య కొన్నారు. ఏడాది కంపెనీల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు, కంపెనీల మాయమాటలు నమ్మి మోసపోయాం, పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొంటే కనీసం కొంత గట్టెక్కుతాం, లేదంటే ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదంటూ గెద్దల నాగబాబు బాపట్ల జిల్లా వంకాయలపాడికి సంబంధించినటువంటి రైతు వార్తతో పాటుగా పొగాకు రైతు ఆత్మహత్య అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేశారు. అయితే కుప్పకూలిన శాంతి భద్రతలు అంటూ మీరు మీ పార్టీ నాయకులు నేరపూరిత చర్యలు, అందుకు కారణం సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు, రాష్ట్రంలో ఎవరికి రక్షణ భద్రత లేకుండా పోయింది, ఇందుకు శ్రీకాళహస్తిలో జరిగిన ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ, ఓ పోలీసుకు లేని రక్షణకి సామాన్యులకి ఎక్కడిది, వైఎస్ఆర్సీపీ కార్యకర్త శివలక్ష్మీనారాయణ ఆత్మహత్యకు బాధ్యులు ఎవరు, అక్రమ కేసులు పెట్టి ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై ఏం చర్యలు తీసుకుంటారు, ప్రజాస్వామ్యతంగా ప్రజల తరపున కార్యక్రమాలు చేస్తే చంపేస్తారా, రాఫ్తాల్లో దళిత బాలికపై సామూహిక అత్యాచారం చేసిన వారిపై చర్యలేవి, మీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు చూస్తూ ఊరుకోరు, బాధితులకు న్యాయం జరిగేలా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే నారాయణ రెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ, ఫోన్లో మాట్లాడి భరోసా కల్పించిన మాజీ సీఎం తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని వదిలేది లేదని హెచ్చరిక, ధైర్యంగా ఉండండి అండగా ఉంటామన్నటువంటిది. అట్లాగే పోలీస్ అరాచకాలకు నా చావు కనువిప్పు కావాలి అంటూ పురుగు మందు తాగి వెంటిలేటర్పై కొట్టుమిట్టాడుతున్న వ్యాపారి, కమ్మోడు నీకు ఆపార్జిత ఏంటంటే డీఎస్పీ దూషణ, కేవలం వైఎస్ఆర్సీపీ వాడిని టార్చర్ పెట్టారు, లేని నేరాన్ని మోపి 35 లక్షలు కట్టాలంటున్నారు, పురుగు మందు తాగి వ్యాపారి లక్ష్మీనారాయణ ఆత్మహత్యత్నం, సెల్ఫీ వీడియో వైరల్, తన పాడె మోయాలంటూ
వైఎస్ జగన్కి విన్నపం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తన చావుతోనైనా పోలీసులకు కనువిప్పు కలగాలని అమాయకులు వేధించడం ఆపాలని ఓ వ్యాపారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలు పోలీసులు వేధింపులు తాళలేక పురుగు మందు దాగి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చివరిసారిగా మాట్లాడిన సెల్ఫీ వీడియోలోని మాటలు వైరల్ అయ్యాయి. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం పెద్దనమీర్పూర్ గ్రామానికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్సీపీ సానుభూతిపడు, కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఎంవీఆర్ అలియాస్ గాంధీతో కలిసి భాగస్వామ్యంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రామీణ ప్రాంతాల వాయిదాలపై మిక్సీలు, గ్రైండర్లు వంటి సామాగ్రి విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. వీరికి గాంధీ సోదరుడు వైఎస్ఆర్ హైదరాబాద్ నుంచి కావాల్సిన సరుకును పంపుతున్నారు. ఈ క్రమంలో తన భాగస్వామి గాంధీ అలియాస్ ఎంవీఆర్ మృతి చెందడంతో ఎవరికి రావాల్సిన వాటాలు వాళ్ళు తీసేసుకున్నారు. లక్ష్మీనారాయణ సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించారు. గాంధీ కింద పనిచేస్తున్న హనుమంతు, వెంకటేష్, రెడ్డి, సునీలు వచ్చి తాము కూడా వ్యాపారం చేసుకుంటామని సరుకిప్పించమని కోరారు. దీంతో లక్ష్మీనారాయణ వారికి కావాల్సిన సరుకు ఇవ్వమని వైఎస్ఆర్కు మాట సాయం చేశాడు. అప్పులకు తాను గ్యారంటీ ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు. కొన్ని రోజుల తర్వాత వీరి నుంచి నగదు చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో మొత్తంగా 35 లక్షలు ఇవ్వాలంటూ వైఎస్ఆర్ వైఎన్ఆర్ ఏడాదిన్నర నుంచి లక్ష్మీనారాయణపై ఒత్తిడి తెచ్చారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో గుత్తా లక్ష్మీనారాయణ మరో నలుగురు కలిసి టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం వైఎన్ఆర్ రాజుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రాజుపాలెం ఎస్ఐ 3 నెలల క్రితం పిలిచి మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పారు. పగబట్టిన వైఎన్ఆర్ ఎలా అయినా సరే లక్ష్మీనారాయణ వేధించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా పిడుగురాలకు చెందిన తెలుగుదేశం నాయకులు ఖలీల్ రామారావు, పట్టేపాటి రామారావు వంశీలను ఆశ్రయించారు. ఈ ముగ్గురు తెలుగుదేశం నాయకులను పోలీసులతో ఉన్న పరిచయాలతో లక్ష్మీనారాయణ రోజు పోలీస్ స్టేషన్ పిలిపించారు. తాను వైఎన్ఆర్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను పోలీసులతో తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన తెలుగుదేశం నాయకులు పంచాయతీని సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వద్దకు తీసుకొచ్చారు. సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయం నుంచి 4 రోజుల క్రితం లక్ష్మీనారాయణ పిలిపొచ్చింది. అక్కడికి వెళ్ళగానే నువ్వు కమ్మడివి, నీకు ఆ పార్టీతో పనేంటి, రాజకీయాలు చేసే స్థాయికి ఎదిగావా, రాజకీయాలు చేయాలంటే నీకు పార్టీలే లేవా, నువ్వు కమ్మడివేనా, నువ్వేమైనా రెడ్లకు పుట్టావా అంటూ పోలీసులు నోటుకొచ్చినట్టు దూషించారు. మర్యాదగా టీడీపీ నేతలు ఇవ్వాలంటూ 35 లక్షలు చెల్లిస్తే ఓకే, లేదంటే నా సంగతి ఎలా ఉంటుందో తెలుసుగా అంటూ డీఎస్పీ బెదిరిస్తూ హెచ్చరికలు చేశారు. డీఎస్పీ టార్చర్ పెట్టడాన్ని భరించలేక మనస్తాపం చెందిన లక్ష్మీనారాయణ శుక్రవారం పురుగు మందు దాగి ఆత్మహత్యకు యత్నించాడు. అనంతరం తను ఎదుర్కొన్న వేధింపులను వివరిస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో జగనన్న నేను బతికుంటానో లేదు తెలియదు, పోలీసుల రాజకీయాలకు చిక్కు పెట్టాలి, వైఎస్ఆర్సీపీ అంటే చాలు టార్చర్ పెడుతున్నారు, దయచేసి మీరు నా శవాన్ని తాకి పాడిమోయాలి, నా కుటుంబాన్ని పరామర్శించాలి, అప్పుడైనా ఈ అరాచకాలకు చెక్ పడుతుందేమో, మళ్ళీ నా అలాంటోడు ఇంకొకటి బలి కాకుండా నా అలాంటి కుటుంబం బలి కాకుండా ఉంటుందేమో, నా చావుకు నేను రాజకీయం పొలవడం లేదు, చచ్చిపోతూ అబద్ధం ఆడనన్నా, కేవలం వైఎస్ఆర్సీపీ అని వేధిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు లేఖ కూడా రాశారు. లక్ష్మీనారాయణ బంధువులు గుంటూరుకు తరలించి వెంటిలేటర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే సమస్యల్లో ఏంటంటే ఈ వ్యాపారస్తులని కూడా వేధింపులు. ఇంకోటి మొన్ననే హైకోర్టు చెప్పింది అసలు సివిల్ పంచాయతీలు మీకేంటి సంబంధం అని చెప్పి పోలీసుల్ని మందలించింది. అయినా సివిల్ పంచాయతీలు పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. లేకపోతే జోసాలో సీట్ల జోష్ అంటూ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థల్లో సీట్ల పెంపు గత 6 ఏళ్లలో 62% మేర పెరుగుదల. ఐఐటి, ట్రిపుల్ ఎన్ఐటి, జిఎఫ్టిఐల్లో 62,853 నిరుడితో పోలిస్తే కొత్తగా 2,916 సీట్లు అందుబాటులోకి. 5 ఏళ్లలో కొత్త తరం ఐఐటీల్లో 6,500 సీట్ల పెంపుని కేంద్రం అనుమతి. జోసా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ప్రారంభం. నెల 9, 11 మాక్ టెస్ట్ సీట్ల కేటాయింపు జాబితా విడుదల. జూన్ 14 నుంచి జూలై 16 వరకు 6 విడతల్లో తుది సీట్ల భర్తీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నరేంద్ర మోడీ వచ్చాక ఈ పద్ధతిని సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి మట్టి మేత అంటూ ప్రజాప్రతినిధులు గుప్పెట్లో గ్రావెల్, బిల్డింగ్, రోడ్, మెటల్, మైన్ లీజులు, ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాక్, కృత్రిమ కొరత సృష్టించి సొమ్ము, సామాన్యులతో పాటు ప్రభుత్వ ప్రాజెక్టులకు ఇబ్బందులు. ఇలా అయితే అమరావతి పనుల గ్రావెల్, రోడ్, మెటల్ గడ్డు పరిస్థితులు ముందే దృష్టి సారించిన సర్కార్ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు అన్నీగా నేతలకు కాసులు కురిపించే వనరుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం ఇసుకతో పాటుగా మట్టి, బిల్డింగు, మెటల్, రోడ్ మెటీరియల్, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారం అయిపోయి ఏ నిర్మాణం జరగాలని ఇవి తప్పనిసరి. ముఖ్యంగా రహదారి పనులు, ఇతర మౌలిక వనరుల ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవే కీలకం. ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రజలకు ఏది అవసరమో చూసుకోకుండా ప్రభుత్వం తన పనులు చేసుకుంటూ పోతుంది. డిమాండ్ గుర్తించిన కొందరు ప్రజాప్రతినిధులు వాటి మీద కన్నేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పుడు ఇసుక గురించి రోజు పుంకాను కథనాలు రాశారు. ఇప్పుడు ఎందుకు రాయట్లేదు? ఏడాది అయిపోయింది. దోచేస్తున్నారు. ఇసుక దోపిడీనే, గ్రావెలు దోపిడీనే, అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. ఓ ఏడాది తర్వాత ఇది కూడా అమరావతికి మెటీరియల్ ఎట్లాగా అన్నటువంటిది. అంతే తప్పించి రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ నెట్టనీలున దోచేసుకుంటున్నారు అన్నటువంటిది కాదు వార్త. ఇది ఇట్లాగా ఉంటుంది, మా వాళ్ళు చేస్తే తప్పు లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటటువంటి వ్యవహారం. లేకపోతే ఆర్బీఐ డబుల్ బొనాంజా, రెపో, సిఆర్ఆర్లో భారీ కోత, ఇక రుణాలు మరింత చౌక, తగ్గనున్న ఈఎంఐల భారం, వడ్డీ రేట్లు తగ్గించిన పిఎన్బి, బీఓఐ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇదో మంచి వార్త, ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశం. లేకపోతే బాయి బాయి బాహా బాహి
బీటలు వారిన ట్రంప్, మస్క్ స్నేహబంధం, మస్క్కి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేస్తే ట్రంప్, నాసాకి స్పేస్ ఎక్స్ సేవలు నిలిపేస్తా మస్క్, బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలను వ్యక్తం ట్రంప్ వీడియో విడుదల చేసిన మస్క్ను బుర్రలేని వ్యక్తిగా అభివర్ణించిన ట్రంప్ అంటూ మరొక ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్ చేసింది. హార్వర్డ్లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఆంక్షల మీద తాత్కాలికంగా నిలిపివేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గతం గుర్తు లేదా జగన్, జనాన్ని భయపెట్టేలా కోవిడ్పై రోతరాతలు, బ్లీచింగ్ చల్లాలని, పారాసెటమాల్ వేసుకోవాలని నాటి జగన్ సలహా, కోవిడ్ సమస్య కాదని ప్రకటించి నవ్వుల పాలు, మాస్కులు అడిగిన డాక్టర్కి చిత్రహింసలు, 2వ దశలో తీవ్రత తక్కువైనా యాగి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంచెం సిగ్గు, శరము, నీతి, నియమం, బాధ్యత ఏమాత్రమైనా ఉంటే ఈ వార్త రాయలేరు. ఏమాత్రం కనీసం మనుషులం మనం అని ఫీల్ అయితే కూడా ఈ వార్త రాయలేరు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరికీ కూడా మీరందరూ చచ్చిపోతారు, రేపు పొద్దున కల్లా నాశనం అయిపోతారు, మీరు అందరూ బూడిదైపోతారని చెప్తాడు ఎవడన్నా? ప్రోటోకాల్ అప్పటికి తెలియనటువంటి సందర్భంలో ఇట్టెట్లా మీరు ఎక్కువ టెన్షన్ పడకండి అని చెప్పుకొచ్చాడు. అట్ ద సేమ్ టైం భారతదేశంలోని ఏ మూలనున్న ఆంధ్రుడైనా సరే పరిగెత్తుకుని ఆంధ్రాకి వచ్చాడు. ఎందుకో తెలుసా? తెలంగాణలో దిక్కు లేదు, పట్టించుకున్న పాపాన పోలేదు. తమిళనాడులో అట్లాగే ఉంది, కేరళలో అయితే చచ్చిపోయారు, శవాలే లేచిపోయారు. ఇక్కడ ఒక సిస్టమేటిక్గా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉచితంగా ఆహారం, మందులు 10 పైసలు ఖర్చు లేకుండా చేసుకొచ్చింది. అలాగే అదే సందర్భంలో సంక్షేమ పథకాలన్నీ అమలు చేసింది. 2 సంవత్సరాలు నానా కష్టాలు పడుతున్న టైంలో జాగ్రత్తగా. ఇంకోటి, ఎందుకు మాస్క్ ఫస్ట్ రోజునే మాస్క్ గొడవ ఎవరు క్రియేట్ చేశారు? అప్పటికి మాస్కులు ఎందుకు ఎక్కడొచ్చినాయి అసలు? ఈలోపే కావాలని రచ్చ చేసింది ఎవరు? రాజకీయం చేసింది ఎవరు? తెలిసి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది ఎవరు? ఆ రోజున పేదలకి ఆహారం అందిందే, అందరికీ బియ్యం ఇళ్ళ దగ్గరికి అందించారే, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సేవ చేశారే. ఎవరిని మోసం చేస్తారు? కళ్ళ ఎదురుగుండా ప్రజలందరూ చూశారే, అనుభవించారే. అయినా సరే ఆ రోజునేమీ జరగలేదని తప్పుడు రాతలు రాస్తూ ఎదురోళ్ళని తప్పుడని మాట్లాడేటట్టు తప్పుడు వార్తలతో, తప్పుడు పత్రికలతోనే అతి పెద్దదైనటువంటి సమస్య ఇది. పత్రికలు వచ్చిన వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.